Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths Class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం మనం టార్గెట్ 100 అనే ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసి అందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ని 2 మార్క్ క్వశ్చన్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్లో 4 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 5లో భాగంగా సర్కిల్స్ అనే చాప్టర్లోని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ఈ సర్కిల్స్ అనే చాప్టర్లోంచి అడిగే 4 మార్క్ క్వశ్చన్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అడగడం జరుగుతుంది అన్నమాట. అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ అంటే ప్రూవ్ దట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే అకాడమిక్ స్టాండర్డ్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద లెన్స్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకి ముందు ప్రూవ్ అనే యాడ్ చేయడం జరుగుతున్నాడు. ప్రూవ్ దట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క లెంత్లు ఈక్వల్గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆర్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్ అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఆధారంగా ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకున్నట్లయితే మనం ఒక సర్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ దగ్గర ఉందనుకుందాం. ఓకే, దీని సెంటర్ నుంచి కొంత దూరంలో పి అనే పాయింట్ ఉంది. ఏంటంటే ఎక్స్టర్నల్ పాయింట్ అంటే సర్కిల్కి అవుట్ సైడ్ ఉంది కదా. దీని నుంచి మనం ఎన్ని ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు అంటే 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిఏ అండ్ పిబి అనేవి ట్యాంజెంట్స్ అనమాట. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ రెండింటి యొక్క లెంత్లు ఈక్వల్గా ఉంటాయి అంటే పిఏ ఈక్వల్ టు పిబి అని మనం ప్రూఫ్ చేయాలి అనమాట. ఓకే, ఇచ్చింది రాసుకున్నాం. పిఏ అండ్ పిబి ఆర్ ట్యాంజెంట్స్ drawn from an external point ఆ ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి? పి కదా. పి టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. అంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది? ఓ దగ్గర ఉందండి. విత్ సెంటర్ ఓ. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, మనం ఏం ప్రూఫ్ చేయాలి? పిఐ ఈక్వల్ టు పిబి అని ప్రూఫ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పిఏ ఈక్వల్ టు పిబి అంటే వాటి యొక్క లెంత్లు ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు సరిపోదు కాబట్టి అదనంగా కొన్ని లైన్స్ అయ్యి డ్రా చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మనం ఓఏని అలాగే ఓబిని జాయిన్ చేస్తున్నాం, అలాగే ఓపిని కూడా జాయిన్ చేద్దాం. అంటే మనం అదనంగా డ్రా చేసే లైన్స్ సాధారణంగా డాటెడ్ లైన్తో డ్రా చేస్తాం అనమాట. ఓకే, జాయిన్ ఓఏ ఓబి అండ్ ఓపి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 ట్రయాంగిల్స్ని ఒకసారి కంపేర్ చేసినట్లయితే మనకి ట్రయాంగిల్ ఓఏపిని ట్రయాంగిల్ ఓబిపిని కంపేర్ చేద్దాం ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి ట్రయాంగిల్ ఓబిపి ఏమేమి ఈక్వల్ చూద్దాం. మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం కాన్సెప్ట్స్లో? ఒక సర్కిల్ యొక్క ట్యాంజెంట్కి అలాగే రేడియస్కి మనకి మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉందని నేర్చుకున్నాం కదా. మరి అక్కడ ఓఏ అనేది రేడియస్, పిఏ అనేది ట్యాంజెంట్ కాబట్టి అక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అట్లాగే ఓబి అనేది రేడియస్, పిబి అనేది ట్యాంజెంట్ కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఎలా చెప్పగలిగామంటే యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. అది ఇక్కడ మనం రీజన్లో రాస్తాం అన్నమాట. సిన్స్ యాంగిల్ బిట్వీన్ radius and tangent
ఓకే, ఇంకేమి ఈక్వల్గా ఉంటాయంటే ఓఏ ఈక్వల్ టు ఓబి, ఎందుకంటే అవి రెండు కూడా మనకి ఒకే సర్కిల్ యొక్క రేడియల్ కదా, కాబట్టి ఒక సర్కిల్కి ఎన్ని రేడియస్లు డ్రా చేసినవన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం ఏ రాయొచ్చు అనమాట, ఓఏ ఈక్వల్ టు ఓబి. ఇక్కడ కారణం ఏంటంటే రేడియై ఆఫ్, అంటే రేడియై అనేది ఫ్లోరల్ అనమాట, రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్, అంటే ఒకే సర్కిల్ యొక్క రేడియస్లు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమి ఈక్వల్ చేయొచ్చు మనం, ఓపీ అనేది రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉంది కదా, కాబట్టి ఓపీ ఈక్వల్ టు ఓపీ ఎలా చెప్పగలిగామంటే కామన్ సైడ్ కదా, కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి మనం 9th క్లాస్లో కాంగ్రుయెన్సీ రూల్స్ కొన్ని నేర్చుకున్నాం కదా, ఏంటవి ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఇట్లాంటి ఎస్ఎస్ఎస్, ఇట్లాంటి కొన్ని కాంగ్రుయెంట్ రూల్స్ నేర్చుకున్నాం కదా. వాటిల్లో మనకి ఇవి రెండు కూడా ఏం ట్రయాంగిల్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఎందుకంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం కాబట్టి ఆ రెండింటిని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనుకుంటాం. ఓకే, ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం కదా, అంటే హైపోటెన్యూస్లు ఈక్వల్ గా ఉన్నాయి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ. అలాగే ఒక కరస్పాండింగ్ సైడ్ కూడా ఈక్వల్ గా ఉంది, ఓఏ ఈక్వల్ టు ఓబి. కాబట్టి మనం ఇక్కడ ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ఇక్కడ ట్రయాంగిల్ ఓఏపీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓబిపి అని చెప్పొచ్చు కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏపీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓబిపి. ఇది ఎలా చెప్పగలిగామంటే ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ అన్నమాట, ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్. మనం 9th క్లాస్లోనే కాంగ్రుయెంట్ ఫిగర్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ దెన్ దేర్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్, వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ మనకి ఓఏపి ట్రయాంగిల్, ఓబిపి ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ కాబట్టి వాటిలో కరస్పాండింగ్ పార్ట్స్ అంటే సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలాగే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఓఏ ఈక్వల్ టు ఓబి ఆల్రెడీ చెప్పుకున్నాం, అలాగే ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ కూడా అవుతుంది అనమాట. అంటే దట్ ఎంప్లాయిస్ ఏపీ ఈక్వల్ టు బీపీ, ఏపీ అన్న పిఏ అన్న ఒకటే, బీపీ అన్న పీబీ అన్న ఒకటే కదా. ఇది ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మనం షార్ట్ కట్ లో రాస్తాం కదా. ఇదే కదా మనం రాబట్టాల్సింది, పిఏ ఈక్వల్ టు పిబి, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. A quadrilateral ABCD is drawn to circumscribe a circle. Prove that AB plus CD equal to AD plus BC. అంటే ఒక క్వాడ్రిలాటరల్ ని సర్కిల్ యొక్క మనకి సర్క్యూఫరెన్స్ ని తాకునట్లు, అంటే 4 సైడ్స్ కూడా సర్కిల్ ని తాకేటట్లు మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట, డ్రా చేయడం జరిగింది. అయితే మనం ఏం ప్రూఫ్ చేయాలి, ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బిసి. దీన్నే కొంచెం మార్చి అడగొచ్చు అనమాట. ఇక్కడ ఏబిసిడి అనేవి ఏంటి, ఆపోజిట్ సైడ్స్, అలాగే ఏడి బిసి ఇవి రెండు కూడా మనకు ఆపోజిట్ సైడ్స్ కదా. ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని కూడా అడగొచ్చు అనమాట, ఇట్లా ఈక్వేషన్ ఇవ్వకుండా. ఓకేనా? ఓకే, దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఒక విషయం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. ఏంటి, మనకి నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లోనే ప్రూవ్ చేసాం కదా, ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ ఉపయోగించుకుంటాం అన్నమాట. వి నో దట్ tangents drawn from an external point to a circle are equal. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే దట్ ఎంప్లాయిస్, ఇక్కడ చూడండి ఏ అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్, దీని నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి, ఏపీ అండ్ ఏఎస్.
అవి రెండు ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి కదా, కాబట్టి మనం ఏం రాయొచ్చు అనమాట, ఏపీ ఈక్వల్ టు ఏఎస్ అని రాయొచ్చు. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇక్కడ బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, దీని నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి, బీపీ అండ్ బీక్యూ, ఆ రెండు కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి. బీపీ ఈక్వల్ టు బీక్యూ, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి అనేది కూడా మనకి ఎక్స్టర్నల్ పాయింట్, దాని నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి, సిఆర్ సిక్యూ, కాబట్టి అవి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. మీరు రాసేటప్పుడు ఫస్ట్ సిఆర్ రాసి తర్వాత సిక్యూ రాయండి, లేకపోతే మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ యొక్క సమ్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ సిఆర్ ఈక్వల్ టు సిక్యూ అని రాస్తే మనకు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సిఆర్ ఈక్వల్ టు సిక్యూ, ఇది థర్డ్ ఈక్వేషన్. అలాగే డి నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి, డిఆర్, అంటే ఫస్ట్ మనం డిఆర్ రాస్తాం, తర్వాత డిఎస్, అంటే డిఆర్ ఈక్వల్ టు డిఎస్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఎలా చెప్పగలమంటే ఈ ఒక్క రీజన్ తోట అనమాట. ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇవి చెప్పగలిగాం. ఇక్కడ మనకి 4 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఆ 4 ఈక్వేషన్స్ ని యాడ్ చేద్దాం ఒకసారి. ఓకే, ఈక్వేషన్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 we get, వీటిని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, యాడ్ చేయడం అంటే ఈక్వేషన్స్ ఎలా యాడ్ చేస్తాం, ఎల్హెచ్ఎస్లన్నీ ఒకసారి యాడ్ చేస్తాం, ఆర్హెచ్ఎస్లన్నీ ఒకసారి యాడ్ చేస్తాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లు ఏమున్నాయి మనకి, ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్. అట్లాగే ఆర్హెచ్ఎస్లు ఏమున్నాయి, ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. ఇప్పుడు మనం డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా వేటిని గ్రూపింగ్ చేస్తే సైడ్స్ ఫామ్ అవుతాయో చూసుకోవాలి. ఇక్కడ ఏపీ బీపీ యాడ్ చేస్తే మనకి ఏబీ అనే సైడ్ వస్తుంది, కాబట్టి రెండింటిని ఒక గ్రూప్ చేద్దాం, అంటే ఏపీ ప్లస్ బీపీ. అలాగే సిఆర్ డిఆర్ యాడ్ చేస్తే కూడా మనకి ఒక సైడ్ ఫామ్ అవుతుంది కదా, కాబట్టి రెండింటిని ఒక గ్రూప్ చేద్దాం, సిఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్ టు. అలాగే ఇక్కడ ఏఎస్ కి దేన్ని యాడ్ చేస్తే మనకి సైడ్ వస్తుంది, డిఎస్, కాబట్టి ఏఎస్ ఇక్కడ ఉంది, డిఎస్ ఇక్కడ ఉంది, ఆ రెండింటిని గ్రూప్ చేద్దాం, ఏఎస్ ప్లస్ డిఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ బీక్యూని సిక్యూని యాడ్ చేస్తే మనకి బీసీ అనే సైడ్ వస్తుంది కదా, కాబట్టి సిక్యూ అని రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏపీని బీపీ, ఇక్కడ పీ రాయలేదు కదా నేను, బీపీ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏ సైడ్ వస్తుంది, ఏబి అనే సైడ్ వస్తుంది. అలాగే సిఆర్ డిఆర్ యాడ్ చేస్తే సిడి అనే సైడ్ వస్తుంది. అలాగే ఏఎస్ డిఎస్ యాడ్ చేస్తే ఏడి అనే సైడ్ వస్తుంది. అలాగే బీక్యూ సిక్యూ యాడ్ చేస్తే బీసీ అనే సైడ్ వస్తుంది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ప్రూవ్ దట్ ద parallelogram circumscribing a circle is a rhombus. అంటే మనం ఒక parallelogram లో ఆ 4 సైడ్స్ ని టచ్ అయ్యేటట్లు ఒక సర్కిల్ ని డ్రా చేయగలిగితే అది రాంబస్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, దీన్ని కూడా మనం ఇంతకు ముందు మనం ప్రూవ్ చేసిన అదే కాన్సెప్ట్ సహాయంతో దీన్ని, అంటే రెండు సేమ్ ఒకటే క్వశ్చన్స్, ఒక 2 స్టెప్స్ అదనంగా ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ పాయింట్ ఏం రాస్తామంటే, ఇక్కడ ఒక parallelogram లో 4 సైడ్స్ ని టచ్ చేస్తూ మనం ఒక సర్కిల్ ని డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది parallelogram అనుకుందాం. అలాగే దీన్ని ఒక సర్కిల్ పి క్యూ ఆర్ ఎస్ అనే పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, గివెన్ దట్ ABCD is a parallelogram. Parallelogram అనగానే దాని యొక్క ప్రాపర్టీస్ కొన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్నాం కదా. మనకి సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించుకుంటాం. అంటే దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబికి ఏది ఈక్వల్ గా ఉంటుంది, సిడి ఈక్వల్ గా ఉంటుంది, అండ్ బీసీకి
ఏడి ఈక్వల్గా ఉంటుంది అనమాట. దీని సమ్ 1 అనుకుందాం, దీన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం. అట్లాగే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. వి నో దట్ tangents drawn from an external point to a circle are equal. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనకి ఏ అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ ఏంటి, ఏపీ ఈక్వల్ టు ఏఎస్, ఇంతకు ముందులాగే సేమ్ అట్లానే చేస్తాం. అలాగే బీపీ ఈక్వల్ టు బీక్యూ, సెకండ్ ఈక్వేషన్. అలాగే సిఆర్ ఈక్వల్ టు సిక్యూ అండ్ dr ఈక్వల్ టు ds. నెక్స్ట్ ఏం చేసాం మనం, ఈ 4 ఈక్వేషన్స్ ని యాడ్ చేసాం కదా. ఓకే, ఈక్వేషన్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 we get LHS లో యాడ్ చేస్తే AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ డిఆర్. అలాగే ఆర్హెచ్ఎస్ని యాడ్ చేస్తే ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఏపీ ప్లస్ బీపీ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏబి అనే సైడ్ వస్తుంది. అలాగే సిఆర్ ప్లస్ డిఆర్, అంటే మీరు వీటిలో అయితే కామన్ లెటర్ ఉందో వాటిని గ్రూపింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రెండిట్లో పి కామన్ గా ఉంది, అది గ్రూపు. ఈ రెండిట్లో ఆర్ కామన్ గా ఉంది, అది గ్రూపు. అలాగే ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఎస్ కామన్ గా ఉంది కాబట్టి ఆ రెండింటిని ఒక గ్రూప్ చేస్తాం, ఏఎస్ ప్లస్ డిఎస్. ప్లస్ ఈ రెండిట్లో క్యూ కామన్ గా ఉంది కదా కాబట్టి బీక్యూ ప్లస్ సిక్యూ అని ఈ రెండింటిని ఒక గ్రూప్ చేస్తాం. ఇప్పుడు మనం డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీని బీపీని యాడ్ చేస్తే మనకి ఏం వస్తుంది, ఏబి వస్తుంది. అలాగే సిఆర్ని డిఆర్ని యాడ్ చేస్తే సిడి వస్తుంది. అలాగే ఏఎస్ డిఎస్సి యాడ్ చేస్తే ఏడి వస్తుంది. అలాగే బీక్యూని సిక్యూని యాడ్ చేస్తే బీసీ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఇది ప్రూఫ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఏపీసిడి అనేది ఒక రాంబస్ అని ప్రూఫ్ చేయాలి. అసలు రాంబస్ అంటే ఏంటి, మనకి ఏ ప్యారలోగ్రామ్ లో అయితే ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయో దాన్ని మనం రాంబస్ అంటాం. అంటే ఆటోమేటిక్ గా అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే parallelogram rhombus is also a parallelogram in which all the sides are equal, అంటే adjacent sides are equal అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఈ ఈక్వేషన్ 1 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసిడి ఈక్వల్ బీసీఏడి ఈక్వల్. కాబట్టి మనం ఏబి ప్లేస్ లో సిడి రాసుకోవచ్చు, సిడి ప్లేస్ లో ఏబి రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఏబి ప్లస్ సిడి ప్లేస్ లో ఏపీ రాస్తున్నాను ఈక్వల్ టు. అట్లాగే ఇక్కడ మనం బీసీ ప్లేస్ లో ఏడి రాసుకోవచ్చు, ఏడి ప్లేస్ లో బీసీ రాసుకోవచ్చు. కాబట్టి ఏడి ప్లేస్ లో నేను బీసీ రాస్తున్నాను, బీసీ ప్లస్ బీసీ. ఇది ఎలా అంటే బై ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏబి ప్లస్ ఏబి ఏమవుతుంది, 2AB అవుతుంది. అలాగే బీసీ ప్లస్ బీసీ 2BC అవుతుంది. బోత్ సైడ్స్ 2 ఉంది కాబట్టి కట్ చేసినట్లయితే మనకి ఏబి ఈక్వల్ టు బీసీ. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏబి అండ్ బీసీలు రెండు కూడా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్స్ కదా. మరి ఇది ఏబిసిడి అనేది పారాలోగ్రామ్ అని తెలుసు, అందులో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఏమని చెప్పొచ్చు అనమాట, రాంబస్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. Okay, next prove that in two concentric circles the chord of a larger circle which touches the smaller circle is bisected at the point of contact. అంటే ఇక్కడ మనకి
ఇక్కడ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఏ సర్కిల్స్ యొక్క సెంటర్ ఒకే చోట ఉంటుందో వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాం. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ దగ్గర ఉంది, మరొక సర్కిల్ యొక్క సెంటర్ కూడా సేమ్ ఓనే అయ్యింది అనమాట. ఈ రెండింటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాం అనమాట. ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. అంటే ఈ లార్జర్ సర్కిల్ కి ఒక కార్డ్ ని డ్రా చేసాం, అది స్మాలర్ సర్కిల్ ని టచ్ చేస్తున్నాడు ఒక పాయింట్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది కార్డ్ అనుకున్నట్లయితే ఇది పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఏమన్నారు, ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనేది ఏపీని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను, అర్థంగా కొన్ని లైన్స్ డ్రా చేస్తున్నాను. అంటే ఓపీని జాయిన్ చేశాను, అలాగే ఓఏని జాయిన్ చేశాను, అలాగే ఓబిని జాయిన్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. లెట్ ఏబి బి ద కార్డ్ విచ్ టచెస్ ద ఇన్నర్ సర్కిల్ ఎట్ ద పాయింట్ పి అనమాట. అంటే పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, రెండు సమభాగాలు విభజించడం. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని ప్రూవ్ చేయడం. మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏపీ ఈక్వల్ టు బీపీ. ఓకే, ఇక్కడ మనం అదనంగా డ్రా చేసిన లైన్స్ ని ఒకసారి మనం ఇక్కడ రాద్దాం. జాయిన్ ఓపి, ఓఏ అండ్ ఓబి. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఏంటి, ఇది ట్యాంజెంట్, ఇదేమో రేడియస్. ట్యాంజెంట్ కి రేడియస్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఓఏని ఓపి ఏంటి, మనకి రేడియై ఆఫ్ లార్జర్ సర్కిల్, కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఓపి అనేది కామన్ సైడ్, కాబట్టి ఇక్కడ మనం కాంగ్రుయెన్సీ రూల్స్ ని అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా, ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి ట్రయాంగిల్ ఓబిపి అని ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు ఓపిబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చెప్పొచ్చు. అది యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. యాంగిల్ ఓపిఏ ఈక్వల్ టు యాంగిల్ ఓపిబి. ఇక్కడ రీజన్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేం చెప్పొచ్చు, మనకి ఓఏ ఈక్వల్ టు ఓపి అని చెప్పొచ్చు. ఓఏ ఈక్వల్ టు ఓపి ఎలా చెప్పామంటే రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్, రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. ఇంకేం చెప్పొచ్చు అంటే ఓపి అనేది రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉంది కదా, అంటే ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కదా. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ హైపోటెన్యూస్ అంటాం, అంటే హైపోటెన్యూస్లు ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే ఒక కరస్పాండింగ్ సైడ్ కూడా ఈక్వల్ గా ఉంది. కాబట్టి అకార్డింగ్ టు RHS కాంగ్రుయెన్సీ రూల్ వీ కెన్ సే దట్ ట్రయాంగిల్ OAP ఈజ్ కాంగ్రుయెంట్ టు OBP. దేర్ఫోర్ ట్రయాంగిల్ OAP ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ OBP. ఇక్కడ ఏం రూల్ బేస్ చేసుకుని చెప్పామంటే RHS కాంగ్రుయెన్స్ రూల్.
ఓకే, ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఏపీ యొక్క కరస్పాండింగ్ పార్ట్ ఏంటి, బీపీ కదా, అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ ఏపీ ఈక్వల్ టు బీపీ. ఇది ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, ఏపీ ఈక్వల్ టు బీపీ, హెన్స్ ప్రూవ్డ్. Okay, next fifth one. Two tangents TP and TQ are drawn to a circle with center O from an external point T. Prove that angle PTQ equal to 2 into angle OPQ. ఓకే, ఇక్కడ మనకి O సెంటర్గా ఉన్న ఒక సర్కిల్కి T అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ టీపీ అండ్ టీక్యూ అయినట్లయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, యాంగిల్ పీటీక్యూ అంటే ఇది, ఈ యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ, ఓపీ అండ్ క్యూ అంటే ఈ యాంగిల్కి డబుల్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి టీపీ ఈజ్ ఈక్వల్ టు టీక్యూ అవుతుంది కదా. వీ నో దట్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనం ఏం రాయొచ్చు, టీపీ ఈక్వల్ టు టీక్యూ అని రాయొచ్చు. అంటే టీపీ ఈక్వల్ టు టీక్యూ. ఒకసారి మనకి టీపీక్యూ అనేది ఒక ట్రయాంగిల్, అందులో మనకి 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ టీపీక్యూ ఈక్వల్ టు యాంగిల్ టీక్యూపీ. ఎందుకు చెప్పామంటే ఇది యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ అవుతుందని చెప్పి తెలుసు కదా. కాబట్టి ఈ టీపీక్యూ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ని యాడ్ చేస్తే 180 వస్తుంది కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x డిగ్రీస్ అనుకోండి, అంటే మనకు సింపుల్గా రాయడానికి వీలుగా. ఆల్సో వీ నో దట్ మనకి ఇంకా ఏం తెలుసు అంటే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి యాంగిల్ పీటీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ ప్లస్ యాంగిల్ టీక్యూపీ ఈక్వల్ టు 180 డిగ్రీస్. రీజన్ రాయొచ్చు అవసరం అయితే, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అని. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ పీటీక్యూ, ఈ రెండింటిని మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుంది కదా. యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు ప్లస్ 2x ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 2x మనం RHలో ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, దట్ ఎంప్లాయిస్ యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 180 మైనస్ 2x. ఇక్కడ కావాలంటే మనం RHలో 2 కామన్ తీయచ్చు. యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ మనకు ఒక x ఉంటుంది. ఓకే, దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు అలాగే మనకి ఇంకొక విషయం కూడా తెలుసు, ఒక సర్కిల్ యొక్క ట్యాంజెంట్ కి రేడియస్ కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్ అని. కాబట్టి ఆల్సో వి నో దట్ angle between
ట్యాంజెంట్ అండ్ రేడియస్ ఆర్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ ఈజ్ 90 degrees. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, యాంగిల్ ఓపిటి ఈక్వల్ టు 90 degrees అని చెప్పొచ్చు. ఓకే, ఈ ఓపీటీని మనం డివైడ్ చేసాం అనుకోండి, ఓపీక్యూ ప్లస్ క్యూపీటీ కింద డివైడ్ చేయొచ్చు కదా. యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ క్యూపీటీ ఈక్వల్ టు 90 degrees. ఈ యాంగిల్ క్యూపీటీనే మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఈ యాంగిల్స్ ఎక్స్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ ప్లేస్లో ఎక్స్ రాస్తున్నాం. దట్ ఇంప్లైజ్ యాంగిల్ ఓపీక్యూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 90 degrees. ఈ ఎక్స్ మనం ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్ అనమాట. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈక్వేషన్ 1లో యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 ఇంటూ 90 మైనస్ ఎక్స్ అని వచ్చింది. నెక్స్ట్ 90 మైనస్ ఎక్స్ వాల్యూ దేనికి సమానము, యాంగిల్ ఓపీక్యూకి సమానం. కాబట్టి దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, యాంగిల్ ఓపీక్యూ రాయొచ్చు కదా. దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ. ఇదే కదా మనం రాబట్టాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, ఇంతకు ముందు మనం 2 మార్క్స్లో డిస్కస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ని మనకి 4 మార్క్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.